మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గ మన ఇంటికి వచ్చాక ఇప్పటికే చాలా మంచి చేసిందమ్మా. వాడికి సౌందర్యకి రోజు డైనింగ్ టేబుల్ మీద మంచి భోజనం తినేలా చేసిందమ్మా. రుద్ర సౌందర్యకి పనులు చెప్పకుండా చేసి రుద్రని అన్ని పనులు చేసేలా చేసింది. నీ భర్తకి గురువుగా మారి చదువు కూడా చెప్తోందమ్మా. అయ్యో దుర్గా, ఇది చాలదా దుర్గా? నా జీవితంలో గొప్ప సంతోషం ఇది చాలదా? అసలు మహేంద్ర గారు కొడుతున్నప్పుడు చిన్నయ్య గారు కొంచెం ధైర్యంగా నిలబడి ఎదురు కొట్టుంటే అసలు అయ్యగారు ఒంటి మీద దెబ్బ పడేదే కాదమ్మా. చిన్నయ్య గారు భయపడిపోయారు. దాంతో మహేంద్ర గారు రెచ్చిపోయారు. మావయ్య, మహేంద్ర వచ్చేస్తున్నాడు, లోపలికి వచ్చేస్తున్నాడు. అవంతి, జానకిని తీసుకుని ఆ గదిలో వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య. వస్తున్నాడు, తొందరగా వెళ్ళండి. మావయ్య, మహేంద్ర లోపలికి వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. మావయ్య, మళ్ళీ గుడి తెరిచే వరకు మనం ఇక్కడే ఉండాలా? మరేం చేస్తామమ్మా? మళ్ళీ మన ఇంటికి వెళ్ళి రావాలంటే ఆ ట్రాఫిక్లో కష్టమైపోతుంది. చాలా దూరం కదా. రేయ్ ముసలోడా, మావయ్య, అది మహేంద్ర గొంతులో ఉంది. అవునమ్మా, మహేంద్ర ఇక్కడికి వచ్చాడు. మహేంద్ర, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నోర్మోయ్, నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగితే డైవర్ట్ అయిపోతుంది అనుకున్నావా? నువ్వు మమ్మల్ని ఏమడుగుతావు? మీరు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? మావయ్య, మనం ఇక్కడికి రాకూడదా? ఈ గెస్ట్ హౌస్ మనది కాదా? నోర్మోయ్, చూడు జానకి, గుడికొస్తున్నారని చెప్పి ఇక్కడికెందుకు వచ్చారు? ఏ గోదావరి, నాకు అబద్ధం చెప్తావా? రే ముసలోడా, ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడ మీరు కాక ఇంకెవరున్నారు? మహేంద్ర, మేం కాకుండా మరి ఎవరున్నారో చూస్తున్నావు? ఆయన మేము ఇక్కడికి కాదు వచ్చింది, ఈ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి. నిన్ను నోరు మూయమన్నానా? ఏ
నేను మాట్లాడకూడదా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకూడదా? చూడండి, మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే ఇంట్లో ఉన్న కళ్యాణి గడికి ఈసారి చాలా గ్రాండ్గా ఇస్తాను గౌరవం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? మేము ఇక్కడికి రాలేదు, గుడికి వచ్చాం. ఏయ్, నీకేమన్నా నేను పిచ్చి వెదవలో కనిపిస్తున్నానా? చెవులో ఏమన్నా పూలు పెట్టుకున్నానా? నీ మొగుడు స్వాతిముత్యంగాడిలా కనపడుతున్నానా? మీరందరూ ఇక్కడే ఉండి గుడికొచ్చాము అంటూ ఉంటే ఏంటన్నయ్య, ఎందుకలా అరుస్తున్నావు? ఆ గుడికి వెళ్ళేసరికి గుడి మూసే టైం అయిపోయిందట, పూజ చేయము అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3:30కి గుడి తెరుస్తారంట. రాహుకాలం, దీపాలు కూడా అప్పుడే పెట్టాలంట. అందుకే అప్పుడు రమ్మన్నారు. ఆ టైంలోపు ఇంటికెళ్ళి రావడం కుదరదని మా అయ్యే మన గెస్ట్ హౌస్ లో ఉండి మళ్ళీ గుడికి వెళ్దామమ్మా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇందులో తప్పే ఉంది? ఇది కరెక్టేనా ఏది నువ్వు చెప్తున్నది? అయ్యో, కరెక్ట్ కాకపోతే ఇక్కడికి వచ్చి మేమేం చేస్తాం? నిన్ను గదిలో పెట్టి కొరడాతో ఎలా కొట్టాలా అని ఆలోచిస్తామా? ఏయ్! నన్ను గదిలో పెట్టి కొరడాతో కొట్టడం ఏంటి? అంత ధైర్యం ఎవరికి ఇక్కడ? అంత దమ్ముందో ఎవరికైనా? ఆ ఏంటన్నయ్యా, ఏమన్నా వినిపించలేదు? ఆ ఏం లేదులే. సరే, మీరు గుడికెళ్ళి పూజ చేయించుకుని రండి. మళ్ళీ ఇలాంటివి చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ, అన్నయ్య, నాకు డౌటు. ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాకు తెలియకుండా మమ్మల్ని వెంబడిస్తూ వచ్చావా? చిచి, మీకు తెలియకుండా మీ వెనక రావాల్సిన కర్మ నాకేం వచ్చింది? నేనేమన్నా మీకు భయపడతానా? ఆ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరా? నేనేదో పని మీద ఇట్టొస్తే బయట ముసలోడి కారు కనపడింది. దాంతో డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చా, అంతే. నా డౌట్ తీరిపోయింది. ఇక నేను వెళ్తాను. మీరు గుడికి వెళ్తారో శ్మశానానికి వెళ్తారో మీ ఇష్టం. ఆ వీళ్ళు నిజమే చెప్తున్నారా? ఛ! శ్మశానానికి మమ్మల్ని కాదు, మేము నిన్ను పంపిస్తాం. మొత్తానికి పీడ పోయింది మావయ్య. అవంతి, జానకి, రండి. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు జానకి. ఆయన వెళ్ళిపోలేదమ్మా, దుర్గమ్మ గారి ఆయన్ని పారిపోయేలా చేశారు. ఏదైనా సరే, ఇప్పుడు మనకో విషయం క్లియర్గా అర్థమైపోయింది. మహేంద్రకి మన మీద డౌట్ వచ్చింది. మనం బయటకొచ్చి ఏదో చేస్తున్నామని డౌట్ పడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, మనం ఇలా కలవాలి అనుకున్నప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇతనే కాదత్తయ్యా, రఘురాం కూడా మమ్మల్ని ఫాలో అయ్యాడు. నేనే మిస్ కొట్టించాను. ఇక నుంచి మేం కూడా జాగ్రత్త పడాలి.